గత 2-3 రోజుల నుంచి అఘోరి నాగసాధు మీద రకరకాల వార్తలు, కొన్ని జుగుప్సాకరమైన మాటలు అవి నోటితో ఎందుకు మాట్లాడాలి, ఇలా చాలా చాలా కాంట్రవర్సీలు అయితే అవుతున్నాయి. చాలామంది తెర మీదకి వస్తున్నారు. మాకు అన్యాయం చేసింది అంటున్నారు, ఒకరేమో నా భర్త అంటారు, ఇంకొకరేమో నా భార్య అంటారు. ఇలా అంటే సంబంధం లేని వరుసలతో ఈవిడ్ని సతమతం అయితే చేస్తున్నారు. మరి ఈవిడ తప్పు ఉందో లేదో కూడా మనకు తెలియదు. అవతల వాళ్ళ తప్పు ఉందా, లేకపోతే ఎవరైనా కాంట్రవర్సీ అయితే ఫేమస్ అవుదామని చేస్తున్నారా, నిజంగానే వీళ్ళు సన్యాసీలు కావాలనే ఆ దీక్ష తీసుకుంటున్నారా, లేకపోతే ఈవిడేమైనా చేతబడి చేసో, మోటివేట్ చేసో, లేకపోతే వాళ్ళకి ఏమైనా మత్తుమందు పెట్టో, మభ్య పెట్టో తీసుకెళ్తుందా? ఈ అంశాలన్నీ కూడా వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో అడగడం ఎందుకు, అఘోరినే అడిగి తెలుసుకుందాం. ఒకసారి నేను కాల్ చేస్తా, చూడండి. మా దాసరి విజ్ఞాన్ మాట్లాడుతున్నా. ఎలా ఉన్నానా? బాగున్నాను. ఏంటి గొడవ? ఏ గొడవ లేదు, ఏం లేదు. ఇగో నాన్న, సాధకులు అన్నప్పుడు సాధకుల దగ్గరికి దీక్షకు చాలా మంది వస్తారు. ఓకే. ఆమె వచ్చింది, దీక్ష ఇచ్చిన హ్యాపీగా ఉన్నది, మళ్ళీ ఇంటికి పోయింది. మళ్ళీ ఆమె వచ్చింది, చదువుకునే స్టూడెంట్ పిల్ల, సెకండ్ వచ్చింది. ఆమె ఇష్టానుసారంగా వచ్చింది, మన బలవంతం ఏమీ లేదు. ఓకే. దాన్నే వాళ్ళ అన్నయ్యలకు ఇక చిన్న పిల్ల కదా పోయింది అనేది అట్లా ఉంది. ఇంకా కాంట్రవర్సీ ఏదేదో చేస్తున్నారు. దానికి ఈరోజు అంతా ఆర్టీవీలో క్లారిటీ వచ్చేసింది కదా అందరికి. దాని మించి ఏం లేదు. ఈ అబ్బాయితో నీకు ఏదో అక్రమ సంబంధం లాంటి వార్తలు వస్తున్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటది, సిగరెట్ కాల్చడం, ఇంకేవో కొంచెం చండాలంగా విన్నా. మీరు ఆర్టీవీలో క్లారిటీగా ఎండింగ్ ఒక 5 minutes ఏమి వినండి. ఆ పిల్లోడు ఏమన్నాడు తెలుసా, మీరు ఇప్పుడు ఈ దీక్ష తీసుకున్న అమ్మాయికి తాళి కట్టిందంట, ఆ పిల్లోడు కూడా తాళి కట్టి ఆ పిల్లోడు ఇప్పుడు ఏమంటాడు అంటే, అగోరి అమ్మాయి ఇప్పుడు నాకు భర్త అని చెప్పుకుంటుండు. ఇది ఎక్కడ న్యాయం చెప్పు? సభ్య సమాజం ఒప్పుకుంటుందా? నువ్వు ఒప్పుకోవాలి కదా ఫస్ట్, సభ్య సమాజం తర్వాత సంగతి. కాదు, నాకు కామం క్రోధం ఏది లేకుండా సర్వసం కోల్పోయిన దాన్ని ఆయనకు తాళి కట్టి ఈమెకు తాళి కట్టి ఇట్లా అయితే ఇంకా దేశం అందరికి తాళి కట్టుకుంటూ పోవాలని నేను కాదు. ఇప్పుడు వాళ్ళ చెల్లి అన్నారు. నేనేమంటున్నానా, ఇప్పుడు సభ్య సమాజంలో మనం ట్రెండింగ్ లో ఉన్నామని ఏది చెప్పినా కూడా వింటారు ఉన్నారు. ఎట్లా అంటే కొందరికి నేను ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నాన్న నువ్వు ఉన్నావు, నువ్వు నా గురించి ఎంత బాగా మాట్లాడినా నిన్ను కూడా అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. లేదు ఇప్పటికి అంటారులేండి. ఎవరికైనా ఒకరికి సపోర్ట్ చేస్తే తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ తిట్టే వాళ్ళే ఇప్పుడు బ్యాడ్ గా మెసేజ్ పెట్టారు, ట్రోలింగ్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. నేను నన్ను దగ్గర నుండి చూసిన వాళ్ళకి తెలుసుగా నేనంటే ఏందో. అది నేను పోరాడేది ఆడపిల్లల గురించి, ఆడపిల్లల జీవితం గురించి. ఒక్క సర్వస్వం వదిలేసి వచ్చిందంటే వాళ్ళు ఊరికే రాలి కదా. ఇంకొకటి, శ్రేష్ఠ కూడా కొంచెం నెగిటివ్గా ఉంది నీ పైన. ఎందుకు? ఏంటిది శ్రేష్ఠ? శ్రేష్ఠ అంటే శ్రేష్ఠ మా సిస్టర్. నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా. ఎవరింటికి? ఓయ్, శ్రేష్ఠ తెలీదా? మర్చిపోయావా? లిరిసిస్ట్, నీకు తిండి పెట్టింది. నెగిటివ్ ఏం లేదు. అక్క నాకు చాలా గైడెన్స్ చేసింది. అయితే ఇలా కాదమ్మా, కొన్ని రోజులు దీని గురించి కాంట్రవర్సీగా మాట్లాడదమ్మా ఇది అంటే, నేనేమన్నా అంటే నేను రిప్లై ఏమి ఇవ్వలేదు. ఇంకా అప్పుడంటే మేమిద్దరం మాట్లాడదాం. నేను అన్నాను, అక్క నేను అలా కాంట్రవర్సీస్ కి అయితే నేను వెళ్ళను. ఆమె చెప్పిన కొన్ని అంటే, అమ్మ ఇలా చేయమ్మా, ఇలా అంటే ఇంటికి వెళ్ళాను తెలుసా. ఇంటికి వెళ్ళి మంచిగా వండి పెట్టింది భోజనం. అది ముందు గతంలో. ఇప్పుడు తను కూడా నెగిటివ్ గానే ఉంది నీ పైన. ఎందుకు? ఏమో మళ్ళీ ఎప్పుడన్నా ఫోన్ చేసావా, మాట్లాడావా? నేను ఈ మధ్యలో ఇంకెప్పుడు మాట్లాడలేదు. నేను ఈ కాంట్రవర్సీలనే కొద్దిగా. ఓకే. అంటే ఎందుకు ఎప్పుడు వార్తల్లో నానాలా ఏంటి? ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి నేను నాన్న ఆ మధ్యలో ఈ దర్గా విషయం తప్ప వేరే దాంట్లో దేంట్లో నేను రావట్లేదు. కానీ ఎప్పుడైతే నేను దీక్షలు ఇచ్చిన శాసన ఇప్పటికి 11 మందికి ఇచ్చాను అమ్మాయిలకు. ఎవరు లేదు ఈ పిల్లలు. ఎందుకంటే వాళ్ళు పని కట్టుకొని ఆ పిల్ల ఆల్రెడీ ఒకళ్ళ దగ్గర 2 years దీక్ష తీసుకుంది. కానీ వాళ్ళు ఏం నేర్పించకుండా నన్ను అప్రోచ్ అయింది. అంటే ఏంటి, ఏం దీక్షలు అవి? సన్యాస దీక్షలా? అఘోరి దీక్ష. ఓకే, వాళ్ళు ఇష్టపూర్వకంగానే వస్తున్నారు కదా.
అంతే కదా. కానీ వాళ్ళ అన్నయ్య అనేట్టు అంటే సొంత అన్న ఇప్పుడు వచ్చిండు, కానీ వాళ్ళ పెంచిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈమె ఆల్రెడీ దీక్ష తీసుకున్నారు. ఇప్పుడు ఈ కంప్లైంట్స్ ఇంత చాలా ఉన్నాయి, ఎందుకంటే గతంలో ఈషా ఫౌండేషన్, వేరే ఫౌండేషన్ అన్నిట్లోనూ ఉన్నాయి. మా బలవంతంగా మా కూతుర్లని తీసుకెళ్తున్నారు, ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీరేమో వాళ్ళ ఇష్టంగా వస్తున్నారని చెప్తున్నారు. ఆ అమ్మాయిల చేత చెప్పించవచ్చు కదా వాళ్ళు ఏమైనా. ఓ నాన్న, ఈ రోజు అంతా అమ్మాయి చెప్పింది నాన్న. మీరు ఆర్టీవీలో చూసి ఒకసారి నాకు కాల్ చేయి నాన్న, ఓకేనా? యా అలాగే, ఒక్కసారి చూసి నాకు కాల్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నాకు నువ్వు చెప్పవచ్చు కదా, ఆర్టీవీ గీటీవీ ఎందుకు, నాకు నీ వెర్షన్ కదా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను నీకు ఎందుకు ఫోన్ చేశాను నేను? మరి నేను ఏమంటున్నాను, ఎంతమంది ఎన్ని రకాలుగా, ఒకరు లవర్ అని రాస్తాడు, ఒకడు భార్య అని రాస్తాడు, ఇంకోటి అని రాస్తాడు, ఇంకోటి ఏది రాసినా నాకు అంత ఫరక్ ఏం పడదు. నేనేంటో నాకు తెలుసు, భగవంతుని తెలుసు, చాలు. 10 మందికి నేను ప్రతి ఒక్కదానికి నేను వీడియో పెట్టుకుంటూ పోతే దాన్ని ఇంకా పెద్దగా పొడిగిస్తూనే ఉంటారు. అందుకే దీన్ని ఖతం చేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో కేసు పెట్టారన్నారు కదా మంగళగిరిలో. మంగళగిరి పిఎస్ వాళ్ళు కాల్ చేస్తే నేను వెళ్తాను, వెళ్ళడానికి సిద్ధం. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టండి, కంప్లైంట్ పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు కాల్ చేయండి, నేనే ఎందుకు ఉరకాలి? అవును, అది నిజమేలే, వాళ్ళు పిలుస్తారు. వాళ్ళు కాల్ చేసేంత వరకు నేను ఉంటాను. కాల్ చేస్తే నేను డైరెక్ట్ చెప్తాను, ఆ అమ్మాయి కూడా చెప్పుకుంటది. అంతే, దాని గురించి నీకు ఇక్కడ ఏం జరగదు. దేనికైనా ఇంకా ప్రతిదానికి చిన్న వాటికి కూడా నేను అన్నిటి ముందుకు నేను నా దాంట్లో వీడియోలు పెట్టడం, ఇంకో అన్ని ఛానళ్ళలో పోయి ఇవ్వడం అంటే అది చాలా దూరం వెళ్తుంది. ఇంకా అందుకే నేను వీడియోలు పెట్టకుండా ఉంటాను. పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్యలు కంప్లైంట్ పెట్టలేము, పోలీసు వాళ్ళు కాల్ చేస్తే నేను దానికి స్పందించి నేను డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నాన్న చెప్పినా సరే, ఏమంటలేదు. ఇగో ఇంకేం వచ్చింది ఆహారం, ఎందుకు అట్లా అయింది? హలో ఒక్క నిమిషం, నేను ఈ షోరూమ్ లో ఉన్నాను, హారం రావట్లేదని హారం అయిపోతుంది. నీ కార్కి ఎప్పుడు ప్రాబ్లమ్సేనా? ఇక ఏదో ఒకటి అందరూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సరే, కానీ హైదరాబాద్ వస్తే ఇంటికి రా ఈసారి. హైదరాబాద్ లోనే ఉన్నా నాన్న నేను. మరి ఇంటికి రా, సాయంత్రం ఇంటికి రా, శ్రీనగర్ కాలనీలో ఉంటాను నేను. లొకేషన్ పెట్టినాను, వస్తాను. అలాగే, ఏ టైంకి వస్తావో ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చేసి. అలాగే. యా. సో అఘోరి వెర్షన్ అయితే ఇది. యాక్చువల్గా చెప్పాలి అంటే స్టార్టింగ్లో తను వచ్చినప్పుడు ముత్యాలమ్మ ఎపిసోడ్ దగ్గర నుంచి మనం ఏం మాట్లాడుకున్నామో అందరికీ తెలుసు. తన మీద పాజిటివిటీస్ ఉన్నాయి, నెగిటివిటీస్ ఉన్నాయి. అంటే గత కొద్ది రోజులుగా కొన్ని వార్తలు వింటుంటే అప్పట్లో ఆమెకి వెనకేసుకొచ్చావు కదా, ఇప్పుడేం మాట్లాడతావు చెప్పు అని చెప్పి చాలామంది అడిగారు. వీళ్ళని అడగడం ఎందుకని చెప్పేసి నేనే ఫోన్ చేసి అడిగా. తన వెర్షన్ అయితే ఇది. కోర్స్ నా తప్పేం లేదనే చెప్పుకుంటుంది. అండ్ పైగా వేరే ఛానల్స్ రెఫరెన్స్ ఇచ్చి ఏం జరిగిందో చూడమంటుంది. వీళ్ళు ఎవరైతే అమ్మాయిలకి దీక్ష ఇస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్వకంగానే మేము ఈ దీక్షలో, సన్యాసి దీక్షలో ఉంటాము అని చెప్పినటువంటి దాఖలాలంట. మరి అయితే ఇంటికి కూడా వస్తుంది. నేను మిగతా విషయాలు ఒకసారి పూర్తిగా కనుక్కుంటేగా నేనేం మాట్లాడలేను. అంటే ఎవరిది తప్పు, ఎవరిది రైట్ అనేది ఏ కేసులో అయినా సరే 2 చేతులు కలిస్తేనే చెప్పట్లు. వీళ్ళు వచ్చి ఆరోపణలు చేశారనో, వాళ్ళు వచ్చి ఆరోపణలు చేశారనో మాట్లాడడానికి లేదు. 2 వెర్షన్స్ వినాలి ప్రతిసారి కూడా. ఆ 2 వెర్షన్స్ వింటే నిజంగా తప్పైతే తప్పనే మాట్లాడదాం, రైట్ అని ఉంటే రైట్ అనే చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.